హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేయబోయేటటువంటి అంశం ఏంటంటే మన దేశవ్యాప్తంగా ఈరోజు చాలా సంచలనాత్మకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ట్రక్ డ్రైవర్ల యొక్క స్ట్రైక్. ఆ యొక్క ట్రక్ డ్రైవర్ల యొక్క స్ట్రైక్ వలన ఆల్మోస్ట్ ఆల్ మీకు ఐడియా ఉంటే కనుక ఇప్పుడు చాలా దగ్గర పెట్రోల్ స్టేషన్ దగ్గర, గ్యాస్ స్టేషన్ దగ్గర, ఫ్యూయల్ స్టేషన్ దగ్గర ఫుల్ బిజీ ఉంది. ఎందుకంటే మళ్ళీ ఈ స్ట్రైక్ కంటిన్యూ అవుతే ఫ్యూయల్ అనేది లభిస్తుందో లేదో అన్నటువంటి అప్రిహెన్షన్, అపోహ వల్ల. ఓకే, ఇదంతా ఎందుకు వచ్చింది? ట్రక్ డ్రైవర్ల యొక్క స్ట్రైక్ వల్ల వచ్చింది. మరి ట్రక్ డ్రైవర్లు ఎందుకు స్ట్రైక్ చేయాల్సి వచ్చింది? హిట్ అండ్ రన్ అన్నటువంటి సమస్య పైన. అసలు మరి హిట్ అండ్ రన్లో ఏముంది అని మనం ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేస్తే, హిట్ అండ్ రన్ అంటే యాక్సిడెంట్ చేసి యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ ఆపకుండా అలానే వెళ్ళిపోవడానికి మనం హిట్ అండ్ రన్ అంటుంటాం. మీరు చాలాసార్లు హైవేలలో చూస్తుంటారు. కొన్ని సందర్భాలలో ఈవెన్ మనకి కార్ కూడా ఏదైనా యాక్సిడెంట్ చేసినప్పుడు, ఎవరైనా రోడ్ క్రాస్ అవుతున్నటువంటి వ్యక్తిని యాక్సిడెంట్ చేసి ఆ డెడ్ బాడీ కార్ పైన ఉన్నా కూడా కార్ అలా డెడ్ బాడీతోనే 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ పోయిన తర్వాత రియలైజ్ అయినటువంటి సందర్భాలు కూడా చాలా మనం చూసుంటాం. హిట్ అండ్ రన్ అంటే ఏంటంటే యాక్సిడెంట్ చేసి యాక్సిడెంట్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, లేదా ఇంజూర్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ అవ్వకుండా, వాళ్ళు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఏం తెలియనట్టు వాళ్ళు పారిపోవడాన్ని దాన్ని మనం హిట్ అండ్ రన్ అంటారు అనమాట. మరి హిట్ అండ్ రన్కి ట్రక్ డ్రైవర్లకి ఈ సంబంధం ఏంది? ఈ సంబంధం ఏంటంటే, ఇవన్నీ మనకు అర్థం కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే, మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మనకు క్రిమినల్ లాస్ 3 ఉండే మనకు మొన్నటి వరకు. ఐపీసీ, సిఆర్పిసి, దాంతోపాటు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 3 ఉన్నవన్నమాట. ఓకే, ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. మన రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అనేదాన్ని తీసుకొచ్చింది. సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహితాన్ని తీసుకొచ్చింది. అలానే మనకి ఇక్కడ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, దీని ప్లేస్లో మనకి భారతీయ సాక్షరత బిల్ తీసుకొచ్చింది. ఇవి 3 కూడా చట్టాలైనాయి మనకి ఇప్పుడు. అంటే ఇప్పుడు మనకి ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ అనేది లేదు. ఇప్పుడు మనకు ఉన్నది ఏంది? మనకి బిఎన్ఎస్, అలానే బిఎన్ఎస్ఎస్, అలానే బిఎస్, ఇవి ఉన్నాయి అన్నమాట. మరి ఈ కొత్తగా ఏవైతే చట్టాలు అయినాయో, ఐపీసీలో హిట్ అండ్ రన్ గురించి ఏముండే, ఇప్పుడు మారినటువంటి భారతీయ న్యాయ సంహితలో ఏముందో ఒకసారి మనం చూద్దాం. అది చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి ఐపీసీ మనకి 1860లో వచ్చింది. అలానే సిఆర్పిసి మనకి 1973లో తీసుకొచ్చాం. అలానే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది మనకి 1872లో వచ్చింది. ఇవి మనకి ఓకే. ఐపీసీని రికమెండ్ చేసినప్పుడు ఉన్నటువంటి లా కమిషన్, దానికి చైర్మన్ ఎవరు? మీకు ఏమైనా ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్ ఇంక్లూడ్ చేయండి. లేదా బ్రిటిష్ వాళ్ళ టైంలో మనకు ఫస్ట్ అపాయింట్ చేసుకున్నటువంటి లా కమిషన్కి చైర్మన్ ఎవరు? అప్పుడు లా కమిషన్ చైర్మన్ ఎవరు ఫస్ట్ టైం బ్రిటిష్ వాళ్ళ టైంలో మనం అపాయింట్ చేసుకున్నప్పుడు, దాన్ని కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, సరే, వైట్ ఈజ్ ఇన్ న్యూస్. హిట్ అండ్ రన్ ఏదైతే ఉందో, సరే ఫస్ట్ మీకు అర్థం కావాలంటే మనం ఒకసారి బ్యాక్ డ్రాప్కి వెళ్దాం. మనకు ఐపీసీలో సెక్షన్ 304A, సెక్షన్ 304Aలో ఏముందంటే మనకి ఐపీసీ సెక్షన్ 304A, ఐపీసీ సెక్షన్ 304A. ఇందులో ఏముందంటే హిట్ అండ్ రన్ కేసు ఏదైతే ఉందో, హిట్ అండ్ రన్ కేసుకి మ్యాక్సిమం పనిష్మెంట్ 2 years అని ఉంది. 2 years అని ఉంది మ్యాక్సిమం పనిష్మెంట్. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, ఇఫ్ ఐఎమ్ రైట్, ఇది మనకి సెక్షన్ 104 అనుకుంటే, సెక్షన్ 104 క్లాజ్ 1 క్లాజ్ 2, సెక్షన్ 104 క్లాజ్ 1 ఒకటి, దాంతోపాటు సెక్షన్ 104 క్లాజ్ 2 అని 2 సెక్షన్స్ ఉన్నాయి. ర్యాష్ డ్రైవింగ్ చేసినప్పుడు పడేటటువంటి శిక్ష ఏంటంటే సెక్షన్ 104 క్లాజ్ 1. సెక్షన్ 104 క్లాజ్ 1 ప్రకారము ఎవరైనా వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ వల్ల, నెగ్లెక్ట్ డ్రైవింగ్ వల్ల ఎవరైనా వ్యక్తి వేరే వాళ్ళ వ్యక్తి యొక్క మరణానికి కారణమైతే కనుక వాళ్ళకి 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్, 7 years ఇంప్రిజన్మెంట్, దాంతోపాటు ఫైన్ కూడా విధిస్తారు. ఇది 104 క్లాజ్ 1. మరి 104 క్లాజ్ 2లో ఏం చెప్తుంది? ఎవరైతే కనుక యాక్సిడెంట్ చేసి హిట్ అండ్ రన్ కేసులో ఇన్వాల్వ్ అయినారు అనుకోండి, అంటే యాక్సిడెంట్ చేసి చెప్పకుండా పారిపోయినట్టయితే కనుక వీళ్ళకి ఏముందో చూద్దాం ఒకసారి. పనిష్మెంట్ 10 years ఉందన్నమాట. పనిష్మెంట్ 10 years. అలానే ఫైన్ సుమారు మనకి 7 lakhs వరకు ఉంది. 7 lakhs. ఇప్పుడు దీని గురించి చాలా మట్టుకి ట్రక్ డ్రైవర్ల యొక్క ఆందోళన అన్నమాట. ఏమని? ఒకవేళ
మేము యాక్సిడెంట్ చేసిన తర్వాత మేము ఎందుకు రిపోర్ట్ చేయకుండా పోతున్నాము అంటే, ఎప్పుడైనా సరే యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని మేము అతని హాస్పిటల్లోకి తీసుకెళ్దామంటే కనుక ఆ యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి వాళ్ళ రిలేటివ్స్ ఎవరున్నా, వాళ్ళ ఊర్లో వాళ్ళు ఎవరున్నా మమ్మల్ని అక్కడనే కొడుతున్నారు. మాబ్ లించింగ్ జరుగుతుంది. కొన్నిసార్లు యాక్సిడెంట్ అయినప్పుడు మీకు తెలుసు, ఓకే, అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ డ్రైవర్ని కొడుతుంటారు. అందుకోసం డ్రైవర్లు ఇమీడియట్గా పారిపోతుంటారు. మరి మమ్మల్ని అలా కొడుతున్నారు కాబట్టి మేము ఏం చేయాలి? ఈ యొక్క హిట్ అండ్ రన్ వల్ల మేము అలానే వెళ్ళిపోతున్నాం. ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకొచ్చినట్టే కనుక ఈ హిట్ అండ్ రన్ చేసి ఈ యొక్క వితౌట్ రిపోర్టింగ్, అంటే లోకల్ ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా వితౌట్ రిపోర్టింగ్ అథారిటీస్ అంటే ఈ యొక్క ప్రభుత్వ అధికారులకు చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయినట్టయితే అలానే అప్పుడు ఈ పనిష్మెంట్ అనేది ఉంటుంది అంటున్నారు. ఓకే, మరొకవేళ చెప్తే మమ్మల్ని ఈ యొక్క చెప్పే సమయంలోనే అంతలోపే మమ్మల్ని ఈ యొక్క మాబ్ లించింగ్, మూక దాడికి మేము గురయ్యే అవకాశం ఉంది. ఇలా దీనివల్ల ఇంత పనిష్మెంట్ ఉండడం వల్ల కొంతమంది డ్రైవర్స్ కూడా డ్రైవింగ్ చేయడానికి కూడా ఈ యొక్క నిరాసక్తత చూపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది తరచుగా కొన్ని సందర్భాల్లో కావాలని పోలీసులు కూడా హరాస్ చేసే అవకాశం ఉంది. దానివల్ల వాళ్ళ కుటుంబానికి సుమారుగా 10 సంవత్సరాలు కుటుంబానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు చేంజ్ చేయాలి. దీన్ని చేంజ్ చేస్తేనే మేము మళ్ళీ ఈ యొక్క వీటిని మా వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించుకోగలుగుతాం అని ఈ యొక్క లారీ లేదా ట్రక్ ఓనర్ల యొక్క వాళ్ళ యొక్క డిమాండ్ అనమాట. మరి మీరేమంటారు స్టూడెంట్స్? ఈ యొక్క 104 సెక్షన్ 1 సెక్షన్ 2 బాగానే ఉందా, లేదా ఇంతకుముందు ఉన్నటువంటి 304 సెక్షన్ ఏ బెటర్ ఉందా? ఏది బాగుంది? దీనికి సమస్య ఏంది అనేది మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. సరే, ఈ వైపు ఉంటే కనుక మరి దాంతోపాటు మరి ఈ ట్రక్ డ్రైవర్లు ఇంకేమంటున్నారంటే, మీరు ఈ సెక్షన్లు తెచ్చే ముందు ఏదైతే ఉందో ఈ పలానా సెక్షన్ తెస్తున్నామని చెప్పేసి మమ్మల్ని మీరు అడగాల్సి ఉండే, అంటే మాతో చర్చించాల్సి ఉండే. ఆ చర్చించలేకపోవడం వల్ల కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. ఒకటేమో వీళ్ళని కన్సల్ట్ అవ్వకపోవడం, రెండవది ఏంటంటే ఈ యొక్క మ్యాక్సిమం పనిష్మెంట్, మ్యాక్సిమం యొక్క ఫైన్ ఏదైతే ఉందో ఇది యొక్క మా ట్రేడ్ని, మా వ్యాపారాన్ని డిస్కరేజ్ చేసే విధంగా ఉంది అని వీళ్ళ యొక్క ఆందోళన. మరి దీనివల్ల ఎలాంటి ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది? దీనివల్ల ఈ యొక్క వెహికల్స్ అంటే ఈ యొక్క ట్రక్స్ ఆగిపోవడం ఎక్కడికక్కడ, దాంతోపాటు దానివల్ల ఏమవుతుంది? ఎసెన్షియల్ గూడ్స్ అనేవి స్టక్ అవ్వడం, దాంతోపాటు ఆ ఎసెన్షియల్ గూడ్లో ప్రధానంగా ఉన్నటువంటి ఫ్యూయల్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవి కూడా వెళ్లాల్సిన ప్రాంతాలకు వెళ్ళకపోవడం వల్ల, ఈ కారణాలన్నిటి వల్ల కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి యాంగ్జియస్నెస్, అలానే ఇన్ఫ్లేషన్ అంటే షార్ట్ టర్మ్లో, దాంతోపాటు ఈ యొక్క పబ్లిక్ లైఫ్ అనేది డిస్టర్బెన్స్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగేటటువంటి సమస్య. అఫ్కోర్స్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది అనుకోండి, యూనియన్ హోమ్ మినిస్ట్రీ. ఓకే, చర్చల తర్వాత ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూద్దాం. మరి ఈ యొక్క మీకు కాన్సెప్ట్ ఐడియా వచ్చింది కాబట్టి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసిన క్వశ్చన్ ఏంది? వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ? మనీలా. సరే, మరి ఈరోజు క్వశ్చన్ ఏంటో చూద్దాం. మనకి టుడేస్ క్వశ్చన్. సరే, పనిష్మెంట్ ఫర్ సబ్జెక్టింగ్ మ్యారీడ్ ఉమెన్ టు క్రూయాలిటీ ఈజ్ డెల్ట్ అండర్. మనకు పాత ఐపీసీ సెక్షన్ ప్రకారము ఈ యొక్క గృహహింస అనేది ఏ సెక్షన్ కవర్ చేస్తుంది? దీన్ని మీరు ఆన్సర్ చేయండి. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఫ్రెండ్స్, మనకి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసింది మనకి ఈ యొక్క ట్రక్ డ్రైవర్ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నారు, అలానే హిట్ అండ్ రన్ అంటే ఏంది, దానితో పాటు ఇంతకుముందు ఐపీసీలో మనకు ఉన్నటువంటి సెక్షన్ 304A ఏం చెప్పింది, కొత్తగా రాబోతున్నటువంటి భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 104 క్లాస్ 1, సెక్షన్ 104 క్లాస్ 2 ఏం చెప్తుంది, మరి దీన్ని ఒక ట్రక్ డ్రైవర్స్ కానీ ట్రక్ ఓనర్స్ కానీ దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు మన భారతదేశంలో ప్రధానంగా జరుగుతున్నటువంటి హిట్ అండ్ రన్లో ఏముంది అన్న టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.